చెల్లి రావణ్ గారు చెప్పే చేస్తున్నాడు వాడు అక్కడ అక్కడ కనపడ్డాడు వాడు. రావణ్ రావణ్ అని పిలిస్తే ఫస్ట్ వెళ్ళిపోయాడు. రీల్ కోసం కాదు చెల్లి, వాడు లోపలికి వెళ్ళి ఆర్డర్ తీసుకుని వెళ్తున్నాడు వాడు. చెప్పు ఒక మాట. అసలు ఏడ పడుకుంటుండో తెలుసలేదన్న, ఏడ తింటుండో తెలియదు, ఎవరితో తెలియదు, ఇంటికి కూడా పోవట్లేడు అంట. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి అడిగినా నేను. అదిగో అక్కడ రాళ్ళ దగ్గర అదేం పట్టుకొని రాలే, నేను తీసుకొచ్చిన దాన్ని. డబ్బులు అవసరం ఉంది అదే, మేము చూసుకుంటాం. ఎందుకంత బాధ నీకు? కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి రెప్పలా కాసే. ఎన్నిసార్లు ఏడ్చినా ఒక ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. ఈ రోజు వచ్చి నన్ను ఏమో చేసింది. నన్ను ఒక్క హెల్ప్ చేయన్న, పట్టుకుపోవాను. నేను తీసుకెళ్తా మన ఫ్లాట్ గా. వస్తా అట్లా చెయ్యకపోని. నేను గంటలు పట్టుకొస్తావా? కనబడవా కన్నీరై మిగిలడతా. చెల్లి రావణ్ గారు చెప్పే చేస్తున్నాడు వాడు అక్కడ అక్కడ కనపడ్డాడు వాడు. అక్కడే చెప్తుంటే చూసావా? చెప్తే చేస్తున్నాడు అన్న వాడు. రావణ్ గాడు నిజంగా చెప్తా చేస్తున్నాడు అక్కడ వాడు కనపడ్డాడు. నాకు మాస్క్ పెట్టుకొని చేస్తున్నాడు చెప్తూ. రావణ్ అని పిలిస్తే ఫస్ట్ వెళ్ళిపోయాడు. రీల్ కోసం కాదు చెల్లి, వాడు లోపలికి వెళ్ళి ఆర్డర్ తీసుకుని వెళ్తున్నాడు వాడు. ఇక్కడ ఉంది కదా నాకు చెప్పేది స్టోర్. అయ్యా అన్నా అన్న వాడు తెలియదు అన్న నాకు. ఏం కాదులేదా, ఈయన ఎవరిని చూడాలనుకున్నా. జెప్టో టీ షర్ట్ కూడా వేసుకున్నాడు అన్న. జెప్టో టీ షర్ట్ వేసుకున్నాడు. ఎందుకు పోయినాడు? పెళ్లి చేసుకుంటానే నేను ఊరికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా. నేను మమ్మీ దగ్గరికి జెప్టో టీ షర్ట్ వేసుకొని అటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే రావణ్ అని పిలుస్తానే ఉన్నా అన్న, వాడు వెళ్ళిపోయాడు. అనేటోళ్ళు ఎవరు లేరు కదన్నా, మనకి ఎదిరించేటోళ్ళు ఉంటే ఉండేటోళ్ళు కాదు. చెప్పండి మా ఫ్యాషన్ వచ్చేసి కదా వచ్చేది. అదే చెప్పడం అవసరం ఏం పడదు. నన్ను చూసాడు వెళ్ళిపోతాడేమో అన్నా. ఏందన్నా అసలు వాడు ఎక్కడున్నా? నేను ఇక్కడ అన్న మమ్మీ వాళ్ళు టార్చర్ పెడుతున్నారు అని చెప్పి నేను అటు వెళ్ళిపోయినా అన్న.
ఏందన్న అసలు మళ్ళీ ఇంటికి కూడా పోలేనన్న. నేను ఒక అక్క దగ్గరికి పోయి అక్క ఇట్లా సిచ్యువేషన్ అవుతుంది 2 రోజులు నీ దగ్గర ఉంటే అక్క అంటే సరే ఉండు అని చెప్పింది. అప్పుడు కూడా అంతే అన్న. నేను ఎవరైనా మోసం చేసే దగ్గరికన్నా పోతున్నా అన్న చెప్పు ఒక మాట. నేను వదిలేసి వెళ్ళిపోయినా నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా అనుకొని ఇప్పుడు నేను టీంలోకి వెళ్ళిపోతానన్నా నేను ఇటుకు వస్తా అనుకొని వెళ్ళిపోయినంట. రానంటున్నా ఎందుకు మొన్న కలిసేమంటుండే నేను వచ్చి నీతో మాట్లాడతా రేపు పొద్దున అన్నాడు. ఇంతవరకు రాలేడు అన్న వాడు. అసలు ఏడ పడుకుంటుండో కూడా తెలుసలేదన్న. ఏడ తింటుండో తెలియదు, ఎవరితో ఉంటుందో తెలియదు. ఇంటికి కూడా పోవట్లేడు అంట. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి అడిగినా నేను. పని చేద్దాం, ఆడికి వెళ్ళి ఉరుకుతాడు, అక్కడ ముందు పోయి ఆవుదాం, దాన్ని పట్టుకుని ఆపి మాట్లాడడం. మనం చూస్తే ఖచ్చితంగా పారిపోతాడు. వాడు అంటాడు అందరికి ఎందుకు పుకార్లు చెప్తున్నావు, నువ్వు అందరికి ఎందుకు చెప్తున్నావు అంటున్నాను. పారిపోతాడు, వాడు ముందు పోయి ఆపుతాం. అంత బస్ స్టాప్ ఉంటుంది, అలాగే ఆవుదాం అన్న. ఇదిగో దాన్ని అక్కడేనా? అదిగో దా ముంగట చెప్పుతుంది కదా. ఇక్కడ పెట్టేసాడు. ఇక్కడ పక్కగా అన్న కనబట్టానా? అదిగో అన్న అక్కడ రాళ్ళ దగ్గర. ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. ఆడికి ఆదరాడు. వాడన్నా అడుగోన్నా కనపట్లేదన్నా. అన్న ఇదిగో చెప్పా కదన్నా నీకు వాడే అని. చెల్లి వద్దు, ఉండు చెల్లి వద్దు. అర్జున ఎట్లని తీసుకురా నాన్ని. చెప్పన్నా ఇప్పుడు చెప్పనా? ఏం చేస్తారు? పిలుస్తున్నాగానే వెళ్ళిపోతున్నాయి రావణ్. ఎన్నిసార్లు పిలవాలరా? ఏమవుతుందా నీకు? అన్ని పిసపిసలు ఎక్కలన్నీ ఎందుకు చేస్తున్నావురా నువ్వు? ఏమంది బంద్ చేయడం కదా. సరే ఇట్రా స్టోరీ అట్లా చేయకు. గలీజ్ ఉంటుంది. అటు పైకి వెళ్దాం దా చెల్లి, అటు పక్కకి వెళ్దాం దా. నేను తీపిస్తాను. నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటా. నీకు ఎందుకని చెప్తున్నా నేను. నాకు ఏదో చేసుకుంటానా, నాకు డబ్బులు అవసరం. ఇప్పుడు వద్దు, గలీజ్ ఉంటుంది. పట్టుకో అడుగు నేను తీసుకొస్తాను. పక్క రారా పక్కకు పోదా. సరే నీకు పని చేసుకునేంత
ఆపా నేను మాట్లాడతారు ఆపురా నేను ఆపిన తర్వాత నేను మాట్లాడతాను ఏ రావా నువ్వు ఎన్ని రోజులు ఇంటికి రాకుండా ఉంటావురా? ఎన్ని రోజులు రాకుండా ఉంటావు ఫ్లాట్కి నువ్వు? అన్ని దానికి సంబంధం ఇస్తుంది ఆపానా నేను మాట్లాడతా అని చెప్తున్నా బాబు నాకు దానికి సంబంధం లేదు నేను నీకోసం వచ్చిన నీతో సంబంధం లేదు కానీ హలో రైట్ తీసుకోమని అటు పోయి మాట్లాడితే ఒక అర్థం పద్ధం ఉంటుంది ఎట్టు గలీజ్ చూస్తుంది సరే అందుకే కదా పక్కకు వచ్చేసింది ఇట్లా 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 అది ఏడు రోజు ఏం చేస్తున్నావు బయటకు వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు మొత్తం మస్తు గలీజ్ చేస్తున్నారా నాకు దాంతో సంబంధం లేదురా నేను నీకోసం వచ్చిన అర్థమవుతుందా ఇట్లా ఇక్కడికి వెళ్ళిపోండి నేను వచ్చి మాట్లాడుతా ఆఫీస్ కాడికి వెళ్ళిపోండి అరే మొన్న కూడా అంతా చెప్పావురా నువ్వు వస్తా అని చెప్పి మాట్లాడతా అని చెప్పావు ఇంతవరకు రాలేదురా. ఫోన్ లేపుతున్నావా ఫోన్ చేస్తా రోజు లేపుతా ఒక మాట చెప్పు నేనేం చేసిన నీకు కాదు లేపిన తర్వాత ఏం మాట్లాడతారు దాంతో నాకు సంబంధం లేదు నీకోసం ఫోన్ చేస్తున్నారా నేను ఏడు ఉంటున్నావు ఏడు తింటున్నావు అంటున్నావు నీకు ఎట్లా నీకు పెట్టాకైనా అది పెట్టకపోయి మాట్లాడు చెప్పు నాకు వీడితో సంబంధం లేదు నేను నీతో మాట్లాడుతున్నా ఏం చేస్తూ ఏడుంటున్నాను నేను ఎందుకు పట్టుకొచ్చినావు అదేం పట్టుకొని రాలేదు నేను తీసుకొచ్చిన దాన్ని దాంతో గొడవ బయటకు వచ్చి ఏం చేస్తున్నారా నువ్వు ఎందుకు రావాలి బాయ్ దేనికోసం రావాలి ఒక మాట చెప్పు దేనికోసం మన ఇంటికి పోదాం నాడు ఎందుకు మన ఇంటికి లేదా మళ్ళీ లేదా లేకపోతే ఉన్నాం కదా నీకు ఒక లేకపోతే ఉన్నామా ఏమైంది వచ్చి అవన్నీ ఏడుపుడు గిడుపుడు పెట్టకండి పొండాన్ని ఎడికెళ్ళి వద్దా నాకు తెలిసిన నాకు గన్ని తెచ్చుదా నేను తర్వాత వచ్చి ఆఫీస్ గారా పక్కకు పట్టుకొచ్చి నేను మాట్లాడతాను లెక్క చేయకరా నేను అర్థమైంది ఏం చేస్తున్నావు నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది తెలుసా అరే ఇప్పుడు వెళ్ళిపోయిందిరా అయిపోయిందిరా టాపిక్ వచ్చిందిగా మళ్ళీ చెల్లి వచ్చిందిగా మళ్ళీ ఎంత కూర్చొని మాట్లాడుకో పోయినా అని చెప్తే వచ్చింది ఆమె అడుగు మరి ఎవరి కోసం వచ్చినట్టు నాకు చెప్పింది సర్ప్రైజ్ ఇస్తా అన్న వచ్చి అని చెప్పింది నాకు ఏ డేట్ అని చెప్పింది నాకు డేట్ చెప్పి ఆ డేట్కి వస్తా అని చెప్పి డేట్ వచ్చింది అది అన్న ఎందుకు పోవాలని ఒక మాట ఎందుకు పోవాలి చెప్పు ఎందుకు నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ప్రాబ్లం కోసం బయటకు పెళ్లి కోసమే కదా పోయింది నేను చేస్తాను నా పెళ్లి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అది ఇంట్లో పోయి అది ఇంటికి పోలే నాకు వీడియో కాల్ చేస్తుండే డైలీ అక్కడికి పోయింది అది వాళ్ళ అక్కడికి పోయింది ఇంటికేం పోలేదు తెలుసా అది డబ్బులు అవసరం ఉంది అన్న డబ్బులు అవసరం ఉంది అదే మేము చూసుకుంటాం ఎందుకంత బాధ నీకు కష్టం వచ్చినా ఇంకో అయిపే కంటి రెప్పలా కాసే ఇద్దాడా అని అన్న ఇది కూడా ఒక పని అన్న నేను చేసుకుంటాను నీకంత కష్టం వద్దు రావా మేము ఉందాం కదా నీకు నేను పర్సనల్గా మాట్లాడతాను అది ఆఫ్ చేయండి అన్న నేను ఆఫ్ చేస్తాను మాట్లాడతా వీడియోలు ఏం అప్లోడ్ చేయకండి వీడియోతో సంబంధం లేదు బయటకు వచ్చినా అన్న టీంలోకి కాదు కానీ నేను కొంచెం ప్రాబ్లం వల్ల బయటకు వచ్చి నేను పని చేసుకుంటాను నాకు రావాలనుకుంటే వస్తాను అవును నీకు అడగాలని అవసరం లేదు కూర్చొని మాట్లాడలేదు ఎప్పుడు కదా పైసలు అవసరమా మేము లేమా ఉన్నారా నేను బాధపడినప్పుడు ఒక్కరు రాలేదన్నా ఆమెకు బాధంగా ఎంతమంది వస్తున్నారని ఇప్పుడు నేను ఇన్నా 9 రోజులు చేసినప్పుడు ఎవరైనా వచ్చి 9 రోజులు నేను బయట అడగాను ఎన్నిసార్లు ఏడ్చినా ఒక్క ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు ఈ రోజు వచ్చి నన్ను ఏమో చేసింది నన్ను ఫోన్ లేపాలి కదా నువ్వు కూడా ఫోన్ లేపినా అన్న ఎవరో అక్కడికి ఫోన్ చేసి నాకు ఎందుకు ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పడం నాకు ఫోన్ చేసి చెప్పాలా ఒక అక్కడికి చేసి మోనికి ఇమ్మని చెప్తే నేను ఎట్లా మాట్లాడితే చెప్పాలా మేడం నీకు ఇన్ని ఫోన్లు కొట్టినా ఏమో లేపకుంటే వీళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి అప్పుడు కాన్ఫిడెన్స్ తీసుకున్నాను ఇప్పుడు మాట్లాడదు మేడం నాతో అవును వెళ్ళిపోయి ఫోన్ లేకపోతే అది ఏమైపోవాలి ఫోన్ చేసి ఎట్లుందన్న సిచ్యువేషన్ ఇప్పుడు బాగా అయిందన్న కూడా 2 నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడే టైం ఉంటుంది సిచ్యువేషన్ బాగాలేదు నేను ఉన్న కాడికి వచ్చి గమన పెట్టి గలీజ్ అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారన్నా అందుకే కదా పక్కకు పట్టుకొచ్చి నేను చెప్తున్నా అది గలీజ్ ఏదో అని పక్కకు పట్టుకొచ్చి అప్లోడ్ చేయకండి నువ్వు సాయంత్రం వచ్చి నేను మాట్లాడతాను మనం ఏమో మాట్లాడుకొని నేను ఉంటానో వెళ్ళిపోతున్నా నా ఇష్టం నేను మాట్లాడుతాను మన ఫ్లాట్ కోదాం మన ఫ్లాట్ ఆడుకోవద్దు మన ఫ్లాట్ మనం కూర్చొని మాట్లాడదాం అది అట్లా ఫోన్ ఇయ్యారు ఎందుకంటే నాకు తెలియని కదా అలా నేను చేయను వారు అవన్నీ ఫోన్ ఇయ్యారన్నా నేను అంతా కొట్టుకున్నది మొత్తము నువ్వు సడన్ గా ఆపేస్తే వాడు ఫైన్ వేస్తాడన్నా అర్థమవుతుంది కానీ ఎప్పటికల్లా వస్తాయి
నేను వస్తాను, ఇది అయిపోగానే వచ్చేస్తాను. ఎంతసేపు వస్తాను? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అసలే ఆడపిల్ల లేట్ అవుతుందా? నా ఇంట్లో వచ్చేస్తాను. ఆఫీస్ కాడికి వస్తా. మన ఫ్లాట్ కదా అన్న, ఒక్క హెల్ప్ చేయను, పట్టుకుపోను. నేను తీసుకెళ్తా మన ఫ్లాట్ కదా. వస్తా అట్లా చెయ్యకపోని. ఇదే అన్న, వద్దన్నా నాకు తీసుకోపో. దాన్ని తీసుకోకపోతే నాకు సార్ 2 నిమిషాలు మాట్లాడుకుని తీసుకోకపోతే సందే ఇచ్చేసి నేను వచ్చి మాట్లాడదాము అని చెప్పినా కదా. నేను మొన్న చెప్పినా మొన్న కూడా ఇదే మాట అన్నాడు. కెమెరా పట్టుకుని మళ్ళీ ఫోన్ లేవా వెళ్ళిపోయినాక అడగను ఎంతగానో వేస్తాను. అయినా రాలేడు. పొద్దున్న దాకా వస్తా అన్నాడు, ఇప్పుడు దాకా రాలేడు. అంటే ఇప్పుడు ఇంకా పొద్దున్న వాడు మొన్నే వస్తా అని చెప్పాడన్నా. వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరో ఒకరితో ఉండరా, మాకు ధైర్యం ఉండదు. ఉన్నావు బాగానే ఉన్నావని ఏంటంటే వెళ్ళిపోతే ఎవరే మాకు బాధ కాదా? నాకు బాధ కదా. అందుకే అంటున్నా ఎవరో ఒకరు టచ్ లో ఉండు. కనీసం ఇది దింపకపోతే మాకేం తెలుసు కదా మంచిగానే ఉన్నావని. నేను 9 o'clock కరెక్ట్ వచ్చి మాట్లాడతాను. రాకపోతే వస్తాను. నేనే మళ్ళీ ఎత్తుకుంటూ వస్తాను. మళ్ళీ రాకపోతే వస్తా. పోని ఆడ అందరు చూస్తారే, తెలిసిన వాళ్ళు ఉంటారు. వదులు మీకు చెప్తారే అన్న, చెప్పన్నా అన్న, ఒక హెల్ప్ చేయన్న. నేను వస్తాను. గంటలో వాడిని తీసుకుని ఇంటికి వస్తా. నేను గంటలో తీసుకొని వస్తానే వాడిని. వీడియో నేను సీరియస్ చెప్తున్నాను. అది వీడియోలు ఏం అప్లోడ్ కావాలి చెప్తున్నాను. ఓ నాయన, నా వీడియోతో సంబంధం ఉందా? సంబంధం లేమా చెప్తున్నా కదా. నేను వీడియో లేవు ఆగే వదిలని చెప్తున్నా కదా. నేను 10 నిమిషాలు ఆగు. ఏడుపు వచ్చినప్పుడు రావాలని నేను గంటలో పట్టుకొస్తాను. నేను గంటలో పట్టుకొస్తాను. కనబడవా కన్నీరై మిగిలడతా వాడు కోపంలో ఉండేవాడు నాడు. సరే ఏం కాదు.